సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థి లోకం బగ్గుమన్నది. ఉద్యోగార్థుల ఆందోళనతో హైదరాబాద్ అట్టుడికింది. మోతీలాల్ సహా దీక్షాపరులంతా నిరుద్యోగులు కాదన్నారు సీఎం. యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో నగరంలో ఆందోళనలు మిన్నంటాయి. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఎం అబద్దాలకు సాక్ష్యాన్ని చూపిస్తూ మోతీలాల్ హాల్ టికెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థి లోకం అట్టుడుకుతుంది. పదే పదే నిరుద్యోగులపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల పట్ల వాళ్లు బగ్గుమంటున్నారు. ఓవైపు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుంటే, మరోవైపు దానికి ఆజ్యం పోస్తూ తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను అవమానించారు. ఎన్నికలకు ముందేమో ఓయూ విద్యార్థులను అడ్డమీది కూలీలుగా అభివర్ణించారు. మొన్నేమో తలకు మాసినోళ్లే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా జేఎన్టీయూ వేదికగా నిరుద్యోగుల దీక్షను అపహాస్యం చేస్తూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దీక్షలు చేస్తున్న వారెవరూ పరీక్షలు రాయడం లేదని చులకనగా మాట్లాడారు. ఏ ఉద్యోగానికి పోటీ పడనోళ్లు దీక్షలు చేస్తున్నారని, నిరసన తెలిపేటోళ్లంతా అభ్యర్థులు కాదని రేవంత్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నిందారోపణలు చేయడంపై హైదరాబాద్లో డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. గ్రూప్స్ పోస్టులు పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్ లో 1:100 విధానం అమలు చేయాలని, గ్రూప్ 2తో పాటు డిఎస్సి వాయిదా వేయాలని ఉద్యోగార్థులు కొద్ది కాలంగా ఉద్యమిస్తున్నారు. దీన్ని పట్టించుకోకుండా నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొండికిపోవడంపై వారు కన్నెర చేశారు. నిరుద్యోగుల మెరుపు ధర్నాతో హైదరాబాద్ అట్టుడికింది. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్తో పాటు ఇతర అనేక చోట్ల వేలాది మంది ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒకప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు చెప్పిండు, మేము ప్రభుత్వం వచ్చినంబడే గ్రూప్ 2 ఖాళీలు పెంచి, గ్రూప్ 3 ఖాళీలు పెంచి మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈరోజు ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే, మొన్న మహబూబ్నగర్లో ఈరోజు జేఎన్టీయూలో విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, విద్యార్థుల సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా విద్యార్థులని రెచ్చగొట్టి ఈరోజు రోడ్ల మీదకి తెచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి, ఇంకెవరు కాదు. ఈరోజు ఇక్కడ నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ ఏ నిరుద్యోగి ఏం జరిగినా పోలీసు బలగాలు చుట్టూ మోహరించి ఉన్నాయి. మమ్మల్ని ఏం చేసినా దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వే కారణమైతావు. మరోవైపు అశోక్ నగర్ లో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్ పిఎస్ల పోలీసులు, అదనపు సిఆర్పీఎఫ్ బలగాలు రోడ్లపై మోహరించాయి. నిరుద్యోగులను బలవంతంగా పంపించేందుకు ప్రయత్నించాయి. అయినా అభ్యర్థులు తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని రోడ్లపైనే భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అర్ధరాత్రి దాటిన పరిస్థితి అదుపులోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిన విద్యార్థుల్లో గ్రూప్ 2 విద్యార్థులు ముఖ్యమైన వ్యక్తులు. గ్రూప్ 2 విద్యార్థులు గత సంవత్సరం నుంచి, ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల నుంచి పోస్టులు పెంచాలని అడిగితే మార్చిలో వెబ్ నోట్ ఇచ్చారు. పోస్టులు పెంచుతున్నామన్నారు. జూన్ నుంచి గత 45 రోజుల నుంచి ప్రజాప్రతినిధులను కలవడము, వీడియోలు చేయడము, ధర్నాలు చేయడము, శాంతియుత నిరసనగా చేయడము. ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు, కోచింగ్ సెంటర్ల వెనకాల పడుతున్నారు. స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రం ఫోన్ కావాలని కోరుకుంటున్నారు, వెబ్ నోట్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ తప్పుదోవ పట్టించు ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్సీ జనగాని దయాకర్, ఈ రియాజ్ సార్ రోజు చెప్తారు పోస్ట్పోన్ అవుతుంది అని. మీ కార్యకర్తలే ఈరోజు సాయంత్రం కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, విద్యార్థులు కాదు బయట వ్యక్తులు. ఇప్పుడు చూడు అశోక్ నగర్లో ఎంతమంది విద్యార్థులు, గ్రూప్ 2 విద్యార్థులు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, పోస్ట్పోన్ చేయాలని చెప్పి, వెబ్ నోట్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం జరుగుతుంది.
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల దీక్షలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. సీఎం డౌన్ టౌన్ ఇదేమి లెక్క, గుంపు మేస్త్రి లెక్క అంటూ అభ్యర్థులు చేసిన నినాదాలతో అశోక్ నగర్ దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషి చేశామని, తమ బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను అంగీకరించాలన్నారు. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎమ్మెల్యేలను కలుపుకోవడం సోయి ఉంది. నిరుద్యోగుల మీద గిత్త కూడా అవగాహన లేకుండా మాట్లాడుతుండు. అసలు చిన్నపిల్లల అశోక్ నగర్ పిల్లలు చిన్నపిల్లల అర్థం తెలియదా, వాళ్ళకి తెలియదా? ఎందుకు అసలు నిరుద్యోగులు అంటే అంత చులకన ఆయనకు? అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కుక్కతోకాయి ముఖ్యమంత్రి అయిండు, కానీ ఆయనకు ముఖ్యమంత్రి అతనికి అర్హత లేదు. ఎందుకంటే విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ఎట్లా మాట్లాడతాడు? గుంపు మేస్త్రి అని అంటాడు, ఏదేదో అంటాడు. అసలు విద్యార్థి తలుచుకుంటే ఆయనకు ఇది కూడా ఉండదు. అసలు నేను చెప్తున్నా కదా, సీఎం గా అర్హత లేడు. అశోక్ నగర్ లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు ధర్నాకు దిగిన సమాచారం తెలుసుకున్న డిఎస్సి అభ్యర్థులు క్షణాల్లో దిల్సుఖ్ నగర్ లో ధర్నాకు దిగారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ తీశారు. రాజీవ్ చౌక్ లో ధర్నాకు దిగారు. డిఎస్సిని తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్, కాంగ్రెస్ డౌన్ టౌన్, సీఎం డౌన్ టౌన్ అంటూ నినదించారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడవద్దని, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తాము చేస్తున్న ధర్నాలను బీఆర్ఎస్, బీజేపీలతో అండగట్టి రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్ తో పాటు ఎల్బీ నగర్ లోనూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. అశోక్ నగర్ ధర్నాలో ములుగు జిల్లా మొర్రవాణిగూడెం గ్రామానికి చెందిన అభ్యర్థి మడకం నిత్యమైత్ర పాల్గొన్నది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆవేదనకు గురై వెంట తెచ్చుకున్న టాబ్లెట్స్ మింగి రోడ్డుపైనే పడిపోయింది. సహచర అభ్యర్థులు వెంటనే గాంధీ దవాఖానకు తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు నిరుద్యోగుల ఆందోళనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా చర్చలకు పిలిచి వారి డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేలా, కించపరిచేలా మాట్లాడి అబాసుపాలు కావద్దని, వారు ధైర్యం కోల్పోయేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం ఫలించదని, మరింత ఉధృతంగా మారుతుందని చెప్పారు. గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినా, భౌతిక దాడులకు పాల్పడినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, నిరుద్యోగులను కించపరుస్తున్నారని బీఆర్ఎస్ నేత కృషాంక్ మండిపడ్డారు. నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించకుండా సీఎం రేవంత్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇటీవల దీక్ష చేసిన మోతిలాల్ నాయక్ జూన్లో జరిగిన గ్రూప్ 1 పరీక్ష రాశాడని, గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు దరఖాస్తు కూడా చేసుకున్నాడని స్పష్టం చేశారు. దీనికి సోషల్ మీడియాలో పెట్టిన హాల్ టికెట్లే ప్రత్యక్ష సాక్ష్యమంటూ కృషాంక్ ఎక్స్లో పోస్టు పెట్టారు. అటు సీఎం రేవంత్ మోతిలాల్ ను మరో ముగ్గురిని హేళన చేస్తూ మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వివిధ పరీక్షలకు మోతిలాల్ చేసుకున్న దరఖాస్తులను ఆధారాలతో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో నిప్పులు చెరిగారు.